హాయ్ స్టూడెంట్, టెక్నామెట్రిక్ ఈక్వేషన్ ఇంట్రడక్షన్ అయితే చూస్తాం. సో టెక్నామెట్రిక్ ఈక్వేషన్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2, 3 sin x ప్లస్ 4 cos x ఈజ్ ఈక్వల్ టు 5 ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇస్తారు. సో ఈ ఈక్వేషన్ ఏమంటారంటే టెక్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటారు. సో ఈ ఫంక్షన్స్ నుంచి మనం అన్నోన్ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ దీంతో అన్నోన్ యాంగిల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రిన్సిపల్ వాల్యూ అంటాం. ఈ ప్రిన్సిపల్ వాల్యూ అనేది ఆల్ఫాతో డినోట్ చేస్తారు. సో దీన్ని డెఫినేషన్ చూసారంటే ద వాల్యూ ఆఫ్ అన్ ఇన్వర్స్ టెక్నామెట్రిక్ ఫంక్షన్. సో ఇన్వర్స్ టెక్నామెట్రిక్ ఫంక్షన్ విచ్ లైస్ ఇన్ ది రేంజ్ ఆఫ్ ప్రిన్సిపల్ బ్రాంచెస్ ఇస్ కాల్డ్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ అన్నాడు. దాని మీనింగ్ ఏంటంటే మనకు ఇన్వర్స్ ఫంక్షన్ ఉంది కదా, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ వాల్యూ 1/2 ఉంది. ఈ 1/2 మనకు టెక్నామెట్రిక్లో దాని వాల్యూ ఏంటి, సైన్ 30 సైన్ 45 అని మనం తెలుసుకోవాలి. సో మనకు సైన్ 1/2 వచ్చి సైన్ 30లో మనకు వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసారంటే మీకు టెక్నామెట్రిక్ ఫంక్షన్ ఆఫ్ ఇంపార్టెంట్ యాంగిల్స్ ఇచ్చాడు. సైన్ 30 అంటే మనకి ఇక్కడ ఏమిచ్చింది 1/2 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, π/6. ఇన్ కేస్ వాడు ఏ వాల్యూ అని ఇవ్వండి. ఇన్ కేసు √3/2 ఇచ్చాడు అనుకోండి 60 అనుకుంటాం. అదే 1/2 ఇచ్చామనుకోండి కాసుల్లో దాన్ని 60 అనుకుంటాం. ఇలా మనం డిఫరెంట్గా దాన్ని ఆల్ఫా వాల్యూ అనుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చింది 1/2 అని ఇచ్చాడు. 1/2 అంటే మనం ఏం చేయాలి, 30గా కన్వర్ట్ చేసుకోవాలి. దాన్ని ఎలా రాసుకోవచ్చు, π/6. సో ఈ వాల్యూ మొత్తం ఆల్ఫా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/6 అనేసి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం అన్నోన్ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీంతో మెయిన్గా 3 థీరమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సైన్ థీటాకి థీరం చూసారంటే దీని ఇంటర్వల్ -1 నుంచి 1 ఉంటుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు n5 ప్లస్ -1 పవర్ ఆఫ్ n ఆల్ఫా. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ 3 థీరమ్స్. నెక్స్ట్ కాస్ థీటా కూడా సేమ్ ఇంటర్వల్ చూసుకోండి. థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా వస్తుంది. నెక్స్ట్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చి థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, దీనికే ప్లస్ ఆర్ మైనస్ ఉంది. ఓకేనా, సో మీరు ఫార్ములా అప్లై చేసేప్పుడు దాన్ని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. మనం ఈ విధంగా టేబుల్ ఫార్మేట్ అయితే చేసుకుంటే బెస్ట్. ఓకేనా, టేబుల్ ఫార్మేట్ అయితే నేను చేసుకున్నాను. ఇక్కడ చూడండి సైన్ థీటాకి అయినప్పుడు నేను ఫార్ములా రాసుకున్నా, కాస్ థీటాకి ఇలా ఫార్ములా రాసుకున్నా, tan థీటాకి ఇలా రాసుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ మనకి ఎప్పుడైనా క్వశ్చన్లో సైన్ స్క్వేర్ థీటా కావచ్చు, అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా కావచ్చు, కాస్ స్క్వేర్ ఆల్ఫా కావచ్చు, నెక్స్ట్ వచ్చి కాస్ స్క్వేర్ థీటా కావచ్చు, tan స్క్వేర్ థీటా ఆర్ tan స్క్వేర్ ఆల్ఫా ఇలా కనపడినప్పుడు మనకు ఈ జనరల్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో దీనికైతే దీన్ని అప్లై చేయాలి. కొంచెం డిఫరెంట్గా కనపడింది అనుకోండి, ఇది కాకుండా అప్పుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాం. సైన్ థీటా అయితే సైన్, కాస్ అయితే కాసు, tan అయితే tan. సో ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ టెక్నామెట్రిక్ ఈక్వేషన్. థ్యాంక్ యూ.